నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మంగళగిరి దగ్గర ఉన్నాం. ఈ మంగళగిరిలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక చర్చనాంశంగా అయితే మారింది. ఈ మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు గెలుస్తారా లేకపోతే లావణ్య గారు గెలుస్తారా అనే ఒక భ్రమలో ఇక్కడ ప్రజలైతే ఉన్నారు. మనం ఇప్పుడు ఇక ప్రజలను అడిగి తెలుసుకుందాము ఏ పార్టీ గెలుస్తారో లేదా ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకుందాము. నారా లోకేష్ గారు గెలుస్తారో లేకపోతే లావణ్య గారు గెలుస్తుందో చూద్దాము. ఒకసారి ఇక్కడ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ బ్రో, ఆ! ఈసారి మంగళగిరిలో ఏ పార్టీ గెలవబోతున్నారు ఇక్కడ? నారా లోకేష్. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? కొత్త ప్రజలు గదా! కొత్త ఆయన గదా! లాస్ట్ టైం పోటీ చేశారు కదా, అక్కడ ఓడిపోయాడు ఆయన. మరలా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. గెలుగుతాడా గెలవడా? గెలిస్తే ఎందుకు గెలుస్తాడు, ఓడిపోతే ఎందుకు ఓడిపోతాడు? ఇంతకుముందు వైసీపీ గెలిచింది గదా! ఈసారి టీడీపీ గెలవాలి. కొత్త మార్పు కోరుకుంటున్నాను. అంతే గదా! అప్పుడు వచ్చేసేసి ఏం చేయలేదు గదా! జనాలను అందరిని సోమరిపోతులను చేసేసిండు. అందరికి తెలీదు, జనాలకి ఏంటి అనేది తెలీదు. అంటే ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి అనేది తెలీదు జనాలకి. జనాలు ఏం కోరుకుంటున్నారా అంటే మేము ఇంటి దగ్గర కూర్చుంటాము, మాకు అన్నీ ఇచ్చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ తెలీదు అసలు జనాలకి ఏంటంటే రూ. 4 సంపాదించుకుంటే ఆ రూ. 4 కూడా ట్యాక్స్ రూపంలో గుంజేసుకుంటున్నాడు అని జనాలకు తెలీదు. మనకి రూపాయి, రూ. 2 ఇస్తున్నాడు, రూ. 4 తీసేసుకుంటున్నాడు అనేది జనాలకు తెలియట్లేదు. ఓన్లీ ఆ నెల స్టార్టింగ్‌లో వచ్చేటువంటి వృద్ధులకు గానీ, తర్వాత చిల్డ్రన్స్‌కి గానీ 2000 వస్తున్నాయి, అయిపోతుంది అనుకుంటున్నారు గానీ, అది ఓన్లీ ఒక 5 సంవత్సరాల వరకే పరిమితం అవుతుంది. తర్వాత వచ్చేసేసి కాదు. ఒక ఉద్యోగం అనేది వస్తే అది ఎల్లకాలం ఉంటుంది. అది ఒక వర్క్‌ని నేర్పిస్తది. లేదు అంటే అతన్ని ఒక స్ట్రాంగ్‌గా చేస్తుంది. అంతేగాని ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే అతన్ని సోమరిపోతుని చేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు గూడా నా ఫ్రెండ్స్ గూడా కొంతమంది ఏపీ నుంచి ఇక్కడికొచ్చేసేసి ఇక్కడ వర్క్ జేస్తున్నారు. వాళ్ళు వచ్చేసేసి ఏందంటే వాళ్ళకి చిల్డ్రన్స్ గూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసేసి ఏందంటే వాళ్ళకి అన్నీ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ప్రైవేట్‌లోనే చదువుకుంటారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి అన్నీ ఫీజులు అవన్నీ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వృద్ధులున్నారు. అంటే అమ్మ, నాన్న ఉన్నారు. 70, 80 ఉంటారు. వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇంకా చదవాల్సిన అవసరం ఏముంది? ఆయన వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? రోజు ఇక్కడ వర్క్ చేసుకుంటూ, తింటుండు, తాగుతుండు. నేను అట్లా అని చెప్పేసి గవర్నమెంట్ చేయొద్దు అని అనట్లేదు. కానీ చెయ్యడానికి వర్క్ లేకనే కదా ఇక్కడికొస్తున్నాడు. ఫస్ట్ వచ్చేసేసి విద్య, వైద్యం, న్యాయం అనేది ఈ 3 ఒకటి ఫ్రీగా ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇస్తున్నారు కదా, విద్య ఇస్తున్నారు, వైద్యం ఇస్తున్నాడు, న్యాయం కూడా ఇస్తున్నారు. అంటే మరి వృత్తి చేసుకోవడానికి గూడా ఉండాలి గదా! వృద్ధి చేసుకోవడానికి గూడా ఉండాలి. ఇవి 3 ఫ్రీగా ఇయ్యకుండా మిగతా అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. నిన్నెవడు పింఛన్ ఇయ్యమన్నాడు? పెన్షన్ ఎవడు ఇయ్యమన్నాడు? నువ్వు పెన్షన్ ఇస్తున్నావు, వాళ్ళ పిల్లలొచ్చేసేసి ఇంట్లోకి మందులు తీసుకురావాలంటే గూడా నీకు పెన్షన్ వస్తుంది గదా! అని జెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ పెంచుతున్నారు గవర్నమెంట్ అనేది. నాట్ ఏపీ. ఎక్కడ చూసినా అంతే ఉంది. ఇండియాలో ఎక్కడ చూసినా గూడా అంతే ఉంది. ఒక రాజకీయ నాయకుడు వచ్చేసేసి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే సోమరిపోతులని చేసేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వచ్చేసేసి క్లాషెస్ చేసేస్తున్నాడు. గొడవలు చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. జనాలకు గూడా తెలియట్లేదు అసలు. మమ్మల్ని సోమరిపోతులని చేస్తున్నాడు. ఆల్కహాల్ అడిక్ట్ చేస్తున్నాడు అనేసి వాళ్ళకి తెలియట్లేదు ప్రజలకి. తెలుసుకున్నప్పుడే బాగుపడతారు. ఓకే, ఫైనల్గా ఈసారి మంగళగిరిలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి లావణ్య గారు, లోకేష్ గారు. ఎవరు ఒకటే అన్నమాట, ఎవరు గెలుస్తారు? నారా లోకేష్. ఎందుకు వైసీపీ నుంచి పోటీ చేసే ఆమె కూడా పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్గా బాగా సపోర్ట్గా, అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ మామగారు కూడా ఎమ్మెల్యే చేశారు. వాళ్ళే చేయాలా? వీళ్ళు చేయకూడదా? ఇంతకుముందు వైసీపీకి ఇచ్చారు, ఇప్పుడు టీడీపీకి ఇవ్వండి. ఇంతకుముందుకు ఇక్కడ హైదరాబాద్లో కంబైన్డ్గా ఉన్నప్పుడు ఏపీ టీఎస్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడే ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ని డెవలప్ చేశాడు వాస్తవంగా తీసుకోవాలంటే. మరి ఇప్పుడు చేయడానికి ఏం గ్యారంటీ ఉంది? చేస్తాడు కదా. ఇప్పుడైతే మరి 5 సంవత్సరాలు ఇచ్చాడు, ఏం డెవలప్ చేశాడు? అందరినీ సోమరిపోతులను చేయడం తప్ప ఇంకేం లేదు కదా. మందు నిషేధం చేస్తా అని చెప్పిండు మొత్తం, కానీ రేట్లు పెంచేసేసి అన్నీ అది చేస్తున్నాడు. ఓవరాల్గా ఏపీలో ఈసారి ఏ పార్టీ గెలవబోతున్నారు? నేనైతే ఇప్పుడు పొత్తులో ఉంది కాబట్టి టీడీపీ, జనసేన గెలవాలి అని కోరుకుంటున్నాను కంపల్సరీ. పొత్తులో లేకపోతే జనసేన గెలవాలి అనుకుంటుండే. ఎందుకంటే అతను నార్మల్ పర్సన్ ఉన్నప్పుడే చాలా చేసేవాడు. ఇప్పుడు పబ్లిక్‌లోకి వచ్చాడు, ఒక పొలిటీషియన్‌గా వచ్చాడు కాబట్టి ఇంకెక్కువ చేస్తాడని నేను నమ్ముతున్నాను.
ఒక్కసారి ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి జనసేనకి. కాకపోతే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీకి, జనసేనకి ఇద్దరికి కల్పిస్తే ఇద్దరు సింహాలు బయటికొస్తాయి గదా! మంచిగా అవుతాయి అని చెప్పేసేసి నా ఒపీనియన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. బ్రో, ఈసారి మంగళగిరిలో ఎవరు గెలుస్తారంటారు? మంగళగిరిలో నారా లోకేష్ గారు నిలబడుతున్నారు, అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి లావణ్య గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకేష్ గారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ లోకేష్ అని? అంటే లోకేష్ గారు పాదయాత్ర కూడా చేసిండు. ప్రజలకు కొంచెం మంచి కూడా చేస్తుండు. అంటే వాళ్ళ తండ్రి స్థానం నుంచి కొంచెం తీసుకొని ఆయన కూడా ప్రజలకి మంచి చేస్తాడని నా ఒపీనియన్ బ్రో. అంటే ఇదివరకు పాత అప్పట్లో ఆయన మీద చాలా ట్రోల్స్ జరిగినాయి, పప్పుగాడని, లేకపోతే మాటలు సరిగ్గా రావు, అదేవిధంగా కొంచెం అంటే లావుగా ఉంటాడు కదా, ఇట్లా బాడీ షేమింగ్ కూడా చేశారు అప్పుడు ఆయన్ని. సో దాని గురించి మీరేమంటారు? స్టార్టింగ్లో ఎవరైనా కొంచెం పాలిటిక్స్ వచ్చినప్పుడు అట్లే కామెంట్ చేస్తారు బ్రో. తర్వాత ఆయన మాట తీరు కానీ చేతిలో చేసే పనిలో కానీ కనిపించింది, వేరియేషన్ కనిపించింది. పని కూడా బాగా చేస్తుండు బ్రో నియోజకవర్గంలో. ఈసారి గెలిచాడని నా నమ్మకం బ్రో. అంటే అక్కడ ఆపోజిట్గా ఇక్కడ ఆపోజిట్గా ఢీకొనేది కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె కూడా, ఆ లావణ్య అనే ఆమె కూడా వాళ్ళ తాతగారు వచ్చేసరికి ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ అమ్మగారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. సో ఆమె మీద ఎందుకు ప్రభావం చూపిరంటారు అంత ఓటింగ్? అంటే ఓటింగ్ అనేది ఇప్పుడు అక్కడ వాళ్ళ క్యాడర్ అని బట్టి కాకుండా వాళ్ళకు లైక్ ఇప్పుడు కంపేరింగ్ టు లోకేష్తో పోలిస్తే మాత్రం ఆమెకైతే నాకైతే తక్కువ అనిపిస్తుంది బ్రో ఓటింగ్. ఎందుకంత మారిపోయిందంటారా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం? అంటే రాజకీయం ఎట్లా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ రాజకీయం ఎట్లా ఉందంటే బ్రో, అక్కడ సరిగ్గా రోడ్ లేవు, సరిగ్గా అంటే పథకాలు కూడా అందలేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అని అది వచ్చింది, వాళ్ళకు చాలా అంటే యూత్కు ఉద్యోగాలు లేవు బ్రో. అది వైఎస్ఆర్పీ మీద బాగా ప్రభావం పడుతుంది. సరే దాని ప్రకారం అయితే వైఎస్ఆర్పీ ఈసారికి భారీ డిజాస్టర్ అవుతుందని నా ఒపీనియన్. అంటే లాస్ట్ టైము ఇదే మంగళగిరిలో నారా లోకేష్ గారు బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారంట, సో అందుకని ఓడిపోయారు. ఈసారి అంతకుమించి ఎక్కువ ఖర్చు పెడతారు గెలవడానికి అన్నారు. దానికి ఏ మేరకు వాస్తవం అంటారు ఇది? అదైతే వాస్తవం అనేది నాకు తెలియదు బ్రో అంతగానం. అయితే కానీ లోకేష్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు అయితే మాత్రం చాలా అప్డేట్గా అయ్యాడు. మాటల తీరు కానీ పని తీరు కానీ బాగుంది. ప్రజలు కూడా నమ్మి ఓటేస్తారని గట్టి నమ్మకం బ్రో నాది, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలబోతుంది అంటారు ఈసారి? ఐ థింక్ చంద్రబాబు లేకపోతే జనసేన. అంటే జగన్ గెలవడంటారా? లేదు బ్రో, 175 అన్నాడు. అది ఓన్లీ మాటలకే కానీ అక్కడ ప్రజలు అయితే మ్యాక్స్ అయితే వానికి వేయరు బ్రో. నాకు తెలిసి వాళ్ళకి అర్థమై ఉంటే ఈ 5 yearsలో వాళ్ళకి అర్థమై ఉంటే మాత్రం పక్కా వేయరు బ్రో. ఇది అయితే వాస్తవం. అంటే నాకు తెలుసు కదా బ్రో, అక్కడ నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అనమాట. కొంచెం పేటిఎం బ్యాచ్లు అని రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ చూసిన బ్రో. అంటే అమ్మ లైక్ ఇంద్రమ్మ ఇల్లు అని ఒకటి అది చేసిన ఒక అంటే ఒక ఆంటీ ఉండే, ఆమెకు పట్టాలు ఇచ్చారు. ఆమెకి రీసెంట్గా చనిపోయింది ఆమెకి 2 కూతుర్లు. అది మస్తు బాగా అనిపించింది నాకు. అది వాళ్ళే క్రియేట్ చేశారంట బ్రో. అది ఆ వైఎస్ఆర్పీ ఒక క్రియేట్ చేసి ఆమెకు నిండు ప్రాణానికి ఒక 2 కూతుర్లు బ్రో. రైట్ అది బ్రో, అది మస్తు అంటే నాకు హార్ట్కి టచ్ చేసింది బ్రో. అది అంతా దరిద్రం ఉండదు బ్రో. ఒక రాజకీయంగా మనం అప్పుడు వచ్చిన ఆరోపణలు ఏంటంటే శవ రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. శవాల మీద పేరాలు ఎరుకుని రాజకీయం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. అదే మాట్లాడుతుంది మీరు? నిజం బ్రో, ఇది మాత్రం వాస్తవం. అది చాలా ఘోరం, అది అట్లా ఏదు. వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు మీ పార్టీ ట్రోలింగ్ చేసింది కాబట్టి ఆమె చనిపోయింది అన్నారు. అట్లేం లేవు, అది క్రియేట్ చేద్దామని ఇట్లా చేసిర్రు. కానీ అది మళ్ళీ రివర్స్ ఇళ్ళ మీదే వచ్చింది. అది వాస్తవానికి అయితే ఇళ్ళ మీద టీడీపీ క్రియేట్ చేద్దామని వచ్చారు. కానీ అది వాస్తవం తెలిసేసరికి అట్లా. ఓవరాల్గా ఎవరు వేస్తారండి ఒకటే మాట?